Namaste. Happy Independence Day. PBC presents Raise the Voice with Hari Krishna. ఇవాళ స్పెషల్ డిబేట్ లో వెల్కమ్ టు యు ఆల్. ఇవాళ మనతో పాటు జర్మనీ నుంచి వెంకట్ ప్రణీత్ గారు ఉన్నారు. నమస్తే ప్రణీత్ గారు. అలాగే మనకి ఎంఎన్ఆర్ గుప్తా గారు, గ్లోబల్ సిఇఓ రిడ్జి గ్రూప్ డైరెక్టర్ ఉన్నారు. అలాగే డాక్టర్ హరికృష్ణ మారం, ప్రెసిడెంట్ ఆఫ్ లీడ్ ఇండియా నుంచి ఉన్నారు. నమస్తే హరికృష్ణ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ రాజు గారు నమస్కారం అండి. ఇంకా సార్ వెల్కమ్ ఆల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ సార్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ మన హరికృష్ణ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లీడ్ ఇండియా పదంలోనే భారత్ ని చేర్చుకునే ఒక సంస్థని, ఒక అభివృద్ధి దశగా ముందుకు అడుగులేస్తున్న లీడ్ ఇండియా కాబట్టి సార్, హరికృష్ణ గారు ఒక సూటి ప్రశ్న. 75 ఏళ్ల స్వాతంత్రంలో మనకు లభించిన స్వాతంత్రం ఎంత? సామాన్యుడు పొందుతున్న స్వేచ్ఛ ఎంత? సో నమస్తే హరికృష్ణ గారు. మొట్టమొదటిగా అందరికీ మన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరు చాలా చక్కగా అడిగారు ఈ క్వశ్చన్ని. సో మన 75 ఇయర్స్ స్వాతంత్రం మనం సాధించిన పురోగతి, మనం సాధించిన స్వేచ్ఛ గురించి చెప్పాలంటే ఒక యాంగిల్లో యాజ్ అ బిజినెస్ పర్సన్, యాజ్ అ పర్సన్ హూ లీడ్స్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇన్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూత్. వన్ ఈజ్ లీడ్ ఇండియా ఫౌండేషన్ అని మన అబ్దుల్ కలాం గారి ఇనిషియేటివ్ తో స్టార్ట్ చేసిన ఫౌండేషన్. తర్వాత మా ఇంకో ఆర్గనైజేషన్ విజన్ డిజిటల్ ఇండియా అని చెప్పి, మేము ఈ ఆర్గనైజేషన్ లో మన యూత్ కి ట్రైనింగ్ ఇస్తాము డిఫరెంట్ స్కిల్స్ లో. సో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఆఫ్టర్ మీటింగ్ సో మెనీ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, సో మెనీ ప్రొఫెసర్స్ అండ్ విజిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద వరల్డ్, మన ఇండియా 75 సంవత్సరాల్లో మనం ఆర్థికంగా చాలా ఎదిగాం. ఈ 75 సంవత్సరాల్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. 75 సంవత్సరాల క్రితం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా డెవలప్ అయింది. బట్ మన జీవన విధానం, మనం ఎలా జీవిస్తున్నాం, ఈరోజు 135 కోట్ల మంది భారతీయులు మన భారతదేశంలో ఉన్నారు. అది కాకుండా సుమారు 6 కోట్ల మంది మన భారతీయులు ప్రపంచం అంతా ఉన్నారు. అన్ని దేశాల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోనూ ఒక ఇండియన్ తప్పకుండా ఉంటాడు. సో ఇది ఒక రకంగా చూస్తే చాలా అభివృద్ధి సాధించాం మనం. ఎందుకంటే ఒక ఇండియా లాంటి కంట్రీ నుంచి మనం ఎన్నో వందల సంవత్సరాలు వేరే వాళ్ళ పరిపాలనలో ఉండి, ఒక్కసారి మనకి 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చి, మన వింగ్స్ ని వీఆర్ ఏబుల్ టు ఓపెన్ అప్ అండ్ గో అక్రాస్ ద వరల్డ్ అండ్ ఏబుల్ టు మేక్ ఎ మార్క్ వాట్ ఈస్ ఇండియా. టుడే ఎవ్రీ వన్ అక్రాస్ ద వరల్డ్ నోస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. సో మాకు అమెరికాతో చాలా అనుబంధం ఉంది. అక్కడ చాలా బిజినెస్లు, మా ఫ్రెండ్స్, మేము అసోసియేట్ అయ్యి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా రన్ చేస్తున్నాము. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా వాళ్ళ 22 ట్రిలియన్ ఎకానమీలో మన భారతదేశ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అత్యంత పవర్ఫుల్ నేషన్ అమెరికాలో కూడా ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఇండియన్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఓన్లీ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. సో ఈ అభివృద్ధి ఇలా మన ఐటీ ఇంజనీర్లు కానీ, మన డాక్టర్లు కానీ, మన ప్రొఫెసర్లు కానీ, మన ఎంటర్ప్రైనర్స్ కానీ ప్రపంచం అంతా ఇండియా యొక్క ఫ్లాగ్ ని చాలా హైట్ కి తీసుకుపోయారు. అంటే ఒక్క నిమిషం హరి గారు చెప్పండి. మనకి జరిగిన అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ అంటే మనలో భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ కాకుండా పక్క దేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఎంతో పెద్ద టాలెంట్ ఉంది, చాలా గొప్ప టాలెంట్ ఉంది, అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తుందంటే, భారతదేశంలో నివసిస్తున్న సామాన్యుడికి సరైన స్వేచ్ఛ ఉందా లేదా అన్న దాని మీద మనం చర్చ పెట్టుకున్నాం.
సో నిజానికి So, భారతదేశం కీర్తి yeah, పతాకాలు అందుకుంది ఎప్పుడు అన్ని చోట్ల. correct, correct, sir. భారతదేశంలో ఉన్న సామాన్యుడికి స్వచ్ఛమైన స్వేచ్ఛ లభిస్తుందా లేదా అన్నది మన ప్రశ్న. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేశంలో మనము ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్. సో అది కాకుండా మనకున్న స్టేట్స్ టోటల్ ఆల్మోస్ట్ 30 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా రాజ్యాంగం, ఒక్కొక్క రకంగా పరిపాలన, అభిరుచులు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగలేకపోతున్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే పీపుల్ who are in a better position, able to earn more than a 10 lakh, they are growing faster. But ఈ లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఈరోజు ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో లాస్ట్ 16 months నుంచి వాళ్ళ ఒక్కొక్క రోజు వాళ్ళకి గడపటమే చాలా కష్టం అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం హరి గారు. మీ ఉద్దేశంలో దిగువ తరగతి పేద తరగతికి సంబంధించిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ మీ దగ్గర చాలా ఎక్కువ ఇబ్బంది. అవును, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ముందు ఒకసారి మనం అందరిని ఒకసారి పలకరించుకుందాం. మనం వెంకట్ ప్రణీత్ గారు జర్మనీ నుంచి. సార్, ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ఉన్న యువత ఎంతవరకు స్వేచ్ఛ అనుభవిస్తుందని అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని హక్కులు ఉపయోగించుకుంటున్నారు అనుకుంటున్నారా? యువతరం ఎంత వేగంగా ముందుకు వెళ్తోంది భారతదేశంలో? మీ ఉద్దేశంలో ప్రణీత్ గారు చెప్పండి. నేను జర్మనీ వెళ్ళిపోయి ఒక 12 years అయిపోయింది. అయితే నేను యాక్చువల్ గా స్వేచ్ఛ అనే విషయాన్ని వస్తే, ఇప్పుడు మనం ఏదన్నా చెప్పాలనుకుంటే బయటకు వచ్చి నేను ఏ పని చేయాలనుకున్నా, ఎటువంటి ప్రెజర్స్ లేకుండా, ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా, నేను గవర్నమెంట్ లో ఏ పని చేసుకోవాలనుకున్నా, నేను బయట తిరగాలనుకున్నా, ఇప్పుడు నాకు ఒకటి తప్పు అని అనిపించినప్పుడు, ఇది కాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదని చెప్పడానికి కూడా ధైర్యం లేని పరిస్థితి అయితే నేను ఇంకా చూస్తున్నానండి జనాల్లో. ప్రతిదానికి ఒక భయం, ఒక ప్రెజర్స్ అనేది ఇంకా సొసైటీలో ఇంకా అలానే ఉంది. ఓకే, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా ఈవెన్ రిచ్ ఉన్న ఫ్యామిలీస్, కానీ ఏ సెక్టర్స్ ఆర్ పూర్ ఫ్యామిలీస్, ఏ సెక్టర్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఆ సెక్టర్స్ ఇంకా ఉంది. వెన్ ఐ కంపేర్ టు జర్మనీ, అంటే నేను మామూలుగా కొంచెం మొన్న కొన్ని సంఘటనలు నాకు బాధేసింది అనమాట. కొన్ని పనుల్లో నేను ఇండియాకి వచ్చి కొన్ని పనులు చేసుకునేటప్పుడు ఇంకా మనోళ్ళు ఇంకా కొంచెం బాగుంటే, ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుందని కొద్దిగా బాగా ఫీల్ అయ్యాను. కొన్ని సెక్టార్స్ లో ప్రతి ఒక్కటి రికమెండేషన్స్, ఆర్ యూ షుడ్ హ్యావ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆర్ యూ షుడ్ హ్యావ్ సమ్ పవర్స్. అప్పుడే అంటే మీరు ఒక యూత్ ఈ సిచ్యువేషన్స్ కి ఎప్పుడైతే వస్తున్నారో, యంగర్ జనరేషన్స్ కి ఎప్పుడైతే స్కూలింగ్ లెవెల్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒకటి, సొసైటీలో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అనేది ఉండకూడదు. స్కూలింగ్ లెవెల్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ సిస్టమ్స్ అనేది వేరే కంట్రీస్ లో ఎప్పుడు ఏ పేరెంట్ ని అసలు మీ పేరెంట్ ఏం చేస్తారని ఇది లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఆ సిస్టమ్స్ లేవు. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచే సొసైటీని, పిల్లల్ని పాడు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ ది 10th, అంటే మీరు ఏం చదవాలనుకుంటున్నారు, కొద్దిగా పేరెంట్స్ లో కూడా కొంచెం తప్పు. అంటే పిల్లల మీద వీఆర్ ఫోకసింగ్ మోర్. అంటే మీరు ఇదే చెయ్యాలి, మీరు ఇలానే ఉండాలి, ఇదే చేస్తే మీ లెవెల్ ఆఫ్ డిగ్నిటీ ఇట్లా ఉంటుంది సొసైటీ. అంటే వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది పేరెంట్స్ తప్పు ఉంది కూడా కొద్దిగా. ఎందుకంటే సొసైటీ మనకు అట్లా క్రియేట్ చేసింది. మీకు కనుక ఈ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకుంటేనే, ఈ అమౌంట్ చదువుకుంటే, ఎర్న్ చేయగలిగితేనే మీకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ వల్ల ఏంటంటే పేరెంట్స్ ప్రెజర్ చేయడం వల్ల సైకాలజీ, అసలు వాట్ ఈస్ యాక్చువల్ హ్యూమన్ బీయింగ్, అంటే ఒక మనిషి తను పుట్టిన తర్వాత తనకు వాట్ ఆర్ ద క్వాలిటీస్ అనే దాన్ని మనం రీమోడిఫై చేసేస్తుంది మన సొసైటీ మేజర్ గా. అది ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ హైయర్ లెవెల్లో ఉన్న పరిస్థితులు. రేపు ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దిస్, ఈ పని కనుక చేయకపోతే, మీరు ఇలా ఉండకపోతే, మీరు రేపు సొసైటీలో బ్రతకలేరు. ఎందుకంటే ఈ క్వాలిటీస్ అవసరం అనేది మనకు స్కూలింగ్ లెవెల్స్ నుంచే మన సొసైటీ కొంచెం ఇంకా చాలా వెనకబడి అయితే ఉందండి. అంటే మీరు చెప్పడం సమాజంలో యువత విద్యారంగం వైపు కానీ, రాజకీయ ఒత్తిళ్ళకి కానీ కొంచెం ఒత్తిళ్ళకి గురవుతున్నారని మీరు అని చెప్తున్నారు, అంతే కదండి? ఆ హయ్యర్ లెవెల్ ఉన్న ప్రెజర్స్ వల్ల పేరెంట్స్ కానీ సొసైటీ కానీ భయపడి చిన్న లెవెల్ నుంచి మన సిస్టమ్స్ అన్ని ఒకటి అన్ని కోరిలేటెడ్ అండి. ఎవ్రీ సిస్టమ్. మీరు చెప్తున్నది విద్యారంగం వైపు గురించి. అలాగే మనకు విద్యారంగానికి సంబంధించి కూడా ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు. ఆయన గ్లోబల్ సిఇఓ ఫర్ డైరెక్టర్ రిచ్ గ్రూప్. సార్ గుప్తా గారు, మీరు చెప్పండి, భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ
విద్యార్థులకు ఎటువంటి స్వేచ్ఛనిస్తోంది? ఈ 75 ఏళ్ల స్వాతంత్రం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం జరుపుకుంటున్న సంబంధంలో మనకి విద్యార్థులకి ఎటువంటి స్వేచ్ఛ ఉంది? వాళ్ళు చదువుకుంటున్న విద్య సరైందేనా? ఇప్పుడున్న విద్య మరింత అభివృద్ధికి పునాదులు వేస్తుందని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా? చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే యాక్చువల్‌గా నేను కూడా 17 ఇయర్స్ అబ్రాడ్‌లో ఉన్నాను. కీనోట్ స్పీకర్‌గా చాలా చోట్ల చూసొచ్చి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇండియన్స్ ఎందుకు వెనకబడుతున్నారు? యూరోపియన్స్ గాని, అమెరికన్స్ గాని ఎందుకు వాళ్ళు అంటున్నారంటే, మనం ఎంతసేపు నోరిప్పితే సెల్ఫ్ డబ్బా, మాట్లాడితే సోది చెప్పినాడు. ఇట్లా మనం పెంచుకుంటూ వస్తామన్నమాట. చిన్నప్పటి నుంచి నరాల్లో నెగటివిటీని పెంచుకుంటా ఎందుకు పనికిరాని వాళ్ళ కింద తయారు చేస్తాం అన్నమాట మన విద్యా విధానంలో. ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినాక కొంచెం బాగుంది. ఎందుకంటే యూరోపియన్ కరికులంని వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి తీసుకురావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ మన రిజి గ్రూప్ 17 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజనీర్స్ చూడండి, 98% ఇంజనీర్స్ కి భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవు. ఆ జాబ్ లోకి వెళ్తే కనీసము బ్రెయిన్ లో నాలెడ్జ్ ని ప్రజెంట్ చేయడం చేత కాదు. ఎంతసేపు బానిస బతుకు ఒకటి కింద జాబులు చేసుకుంటా మనం బతుకుతాం షాడోలో అన్న వ్యూలో అబ్రాడ్ పోయినా గానీ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను $46 బిలియన్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నేను హెడ్ గా ఉన్నా. ఓన్లీ 1 ఇండియన్ అనమాట, అవుట్ ఆఫ్ 200 కంట్రీస్ సెలెక్టెడ్. అది కూడా ఏంటంటే నేను ఇండియన్ స్టైల్లో కాకుండా ఫస్ట్ నుంచి డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా నేను మాట్లాడుకుంటూ వచ్చాను కాబట్టి అక్కడ దాకా నేను వెళ్ళగలిగాను. అంటే ఎంతసేపు 10 మందిని చూసి వాళ్ళు ఎలా పోతున్నారు మనం అలా పోవాలనే టాపిక్ కాస్త పక్కన పెట్టి సాఫ్ట్ స్కిల్స్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనేది మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరికులం మీరు చూడండి, ఎక్కడ సాఫ్ట్ స్కిల్స్ గురించి ఉండదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండదు. అది ఒక MBA అనుకోండి, ఎంటెక్ అనుకోండి. నేను ఎంటెక్ NIT వరంగల్ సిలబస్ కూడా 20 ఏళ్ల నుంచి చాలా సార్లు రివైజ్ చేయడం జరిగింది. ఎంటెక్ కూడా 2 years ది నేను రికమెండేషన్ నాదే అండి. 20 years బ్యాక్, 1.5 year నుంచి 2 year. ఎందుకంటే ప్రాక్టికల్ అప్రోచ్ అనేది లేదు మన దగ్గర. సారీ టు సే దట్. ఎందుకంటే మనం ఐఫోన్లు పెట్టుకుని తిరుగుతున్నాం, టెక్నాలజీ అంటాం, హై టెక్నాలజీ అంటున్నాం, బట్ మన మైండ్ సెట్ ఎక్కడ గ్లోబల్ ఉంది చెప్పండి హరికృష్ణ గారు? సో చెప్పేవాడికి స్టాండర్డ్ ఉంటే వినేవాళ్ళకి వస్తుంది. బాగా చెప్పారు నిజానికి. అండ్ హరి గారు మీరు చెప్పండి, మనం సామాన్యుడి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. భారతదేశం దౌత్యపరంగా ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు కానీ ఎంతవరకు అభివృద్ధి చెందారు ఈ 75 ఏళ్లలో? హరికృష్ణ గారు, ఐ థింక్ ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఈరోజు మనం మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకాలంటే మనం వేరే మన దగ్గర ఉన్న దేశాలతో దౌత్య సంబంధాలు చాలా బాగుండాలి. సో మనకి ఈరోజు ఇండియాకి ఒక గుర్తింపు ఉంది, ప్రపంచంలో ప్రతి దేశంలోనే ఒక గుర్తింపు ఉంది. సో ఎక్సెప్ట్ ఒక 2-3 దేశాలు తప్పించి మనతో అంత స్నేహాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు ఈ కోవిడ్ సినారియోలో కూడా మన దేశం ముందుకొచ్చి మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ సప్లై చేయగలిగింది ప్రపంచం మొత్తానికి. సో మన దేశంలో ఉన్న పౌరుల కన్నా మనం వేరే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మనం సహాయం చేయాలని ముందుకొచ్చి మనం చూపించిన ఆ ఒక్క ఇనిషియేటివ్ ప్రపంచంలో అందరికీ నచ్చింది. ఈరోజు WHO కానీ యునైటెడ్ నేషన్స్ కానీ అన్నిట్లో మన కీలక పాత్ర మన భారతీయులే మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. సో దానికి రహస్యం ఏమంటే మన రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. సో ఐ థింక్ ఇంకో ఒక ముఖ్యమైనది ఏంటంటే మన భారతీయులు ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో ఒక రోల్లో సక్సెస్ఫుల్ గా వాళ్ళు మన భారతీయతని గుర్తింపుగా తెస్తున్నారు. దానివల్ల మన దౌత్య సంబంధాలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి. భారతదేశం అంతర్జాతీయంగా ఒక స్వేచ్ఛ లాంటిది లభించింది దేశపరంగా, నేను అంతే కదా సార్. ఇప్పుడు PBC ప్రెసిడెంట్స్ రైజ్ ద వాయిస్ లో స్మాల్ బ్రేక్.